ఖమ్మంలో కరిగిరి రంగనాయకుల గుట్ట అని ఉంది. అక్కడ చేసాం మనం ఈ గోశాల నిర్మాణం. మొట్టమొదట రంగనాథ స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్న ఆలయం. అసలు ఈ ఆలయాన్ని ఏరియల్ వ్యూలో చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఏమిటి అంటే, మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఆయన అనుగ్రహించడానికి గజవాహనారూఢుడై వచ్చేట స్వామి. ఆ తరువాత మనల్ని అనుగ్రహించడానికి స్వామి అక్కడే వెలిసాడు. విచిత్రం ఏమిటంటే ఆయన ఏనుగు మీద వచ్చారు కదా! ఆ ఏనుగు ఆకారం, అలాగే స్వామి స్వయంభూ ఆకారం, స్వామి అడుగుపెట్టిన చోట పాదముద్రలు అవన్నీ కూడా కొండ మీద అలా స్వయంభూ కింద వెలిసాయి. అది పైనుంచి చూస్తే ఒకవైపు ఆయన ఏనుగు దిగినట్టు, ఇటు నుంచి నడుచుకుని వచ్చినట్టు ఆ పాదముద్రలు, ఆయనక్కడ పడుకుని రంగనాథుడి కింద వెలిసినట్టు ఎంత విచిత్రంగా ఉందో అసలు అవన్నీ చూస్తే మనస్సు ఉప్పొంగుతుంది. చిత్రమైన స్వయంభూ క్షేత్రం ఇది. ఖమ్మం వెళ్తే గనక తప్పకుండా చూడండి. ఖమ్మానికి అసలు పేరు కంభం. ఈ కంభం అనే పేరు కుంభాద్రి ఆలయం నుంచి వచ్చిన నరసింహస్వామి ఒక కొండని తనతో చీల్చి ఒక జలప్రవాహాన్ని సృష్టించారు. చుట్టూ ఉంది. అలాగే ఆ జలం కూడా సరోవరం ఇప్పటికీ ఎండిపోదు. దాంట్లోంచే స్వామికి రోజు జలం తీసుకువెళ్ళి అభిషేకం అవన్నీ చేస్తారు. ఈ ఇందాక నేను చెప్పిన ఆలయం, ఈ ఆలయం కూడా ఖమ్మంలో 2 తపోభూములవి. మహర్షి తపస్సు చేసినవి. ఖమ్మం ఎవ్వరు వెళ్ళినా సరే ఈ 2 ప్రదేశాలు అస్సలు మిస్ కాకండి. చాలా గొప్పగా ఉన్నాయి.